నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఎప్పుడో మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో లేనప్పుడు బీఫ్ గురించి అవుతున్న వివాదాల గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. విన్నారుగా? శాకాహారం తింటేనే మంచి జరుగుతుంది అన్నప్పుడు గుజరాత్లో అందరూ శాకాహారులు కదా, గోద్రా అల్లర్లు ఎందుకు జరిగాయి అని గుజరాత్ని, అంటే ఒక రకంగా మోదీ ఉన్న సమయంలోనే కదా గుజరాత్లో అల్లర్లు జరిగాయి. ఆ ప్రస్తావనని తీసుకొచ్చి మాట్లాడిన వ్యక్తి ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారో వినండి. ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ప్రస్తుతం లడ్డు వివాదం మీద బీజేపీతో పొత్తు ఉన్న తర్వాత మాట్లాడుతున్న మాటలు. ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు, మీరు ఎన్నికల్లో చారిత్రక గెలుపుని సాధించినప్పుడు మీ గురించి చాలా గొప్పగా వీడియో చేశాను నేను. ఎందుకంటే మంచి విలువలున్న వ్యక్తి, గొప్ప ఆశయాలున్న వ్యక్తి, కఠోర దీక్షతో పట్టుదలతో గెలిచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వ్యక్తి అని చెప్పి ప్రజల్లో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద అని చెప్పి ఈ వీడియో చేశాను. దానికి అనుగుణంగానే మీరు పరిపాలిస్తారు, మీ పేరు నిలబెట్టుకుంటారు, మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే రాజకీయాలకు ఎవరు అతీతం కాదేమో అనిపిస్తుంది. ఒక్కసారి గద్దెనెక్కాక రాజకీయం చేయక తప్పదేమో. సెక్యులర్ అంటే ఏంటి? ప్రతిదాన్ని సెక్యులర్ అంటే ఎంత ఓపిక పడతాం అని మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి, క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళి సెక్యులర్ని తలకెత్తుకుని మాట్లాడిన మీరు ఈరోజు యాంటీ సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నారు. లడ్డూ వివాదాన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఇందులో మతం ఎక్కడుంది? జరిగింది కల్తీ. ఈ కల్తీ అన్నది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, దాన్ని పట్టుకుని విచారించి శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ అధికారం మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే తక్షణం చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? అది మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి. అది చేయకుండా ఎప్పుడో జూలైలో రిపోర్ట్ బయటకు వస్తే 2 నెలల తర్వాత ఈ రిపోర్ట్ని బయట ఎందుకు పెట్టారు? స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అతి సున్నితమైన విషయాన్ని ప్రజల ముందు ఉంచేటప్పుడు ఏదో ఒక సాధారణమైన ఒక స్టేట్మెంట్ లాగా, సాధారణమైన ఒక వ్యాఖ్యలాగా సునాయాసంగా చేసేస్తే దాని పరిణామాలు కోట్లాది మంది హిందువుల మీద ఎలా ఉంటాయి అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసేసి ఆ తర్వాత దేశవ్యాప్తంగా దాని మీద వివిధ రకాలైనటువంటి రచ్చ జరగడానికి ఇంకా ఊతమిచ్చేలాగా స్టేట్మెంట్లు చేస్తూ దీనికి మతం రంగల్లేసి పూర్తిగా రాజకీయ ప్రయోజనం కోసం మీడియా సపోర్ట్తో దేశవ్యాప్తంగా దీన్ని ఇంత నీచమైన పరిస్థితిలో రాజకీయం చేయడం కరెక్టేనా? అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మీరు చేసిన పరిపాలన ఏంటి? ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఎందులో మీరు గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా పరిపాలన అందించారు? మీరు సాధించిన విజయాలు ఏంటి? దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. దాని గురించి ప్రజలు ప్రశ్నించకూడదనా ఈ రాజకీయం? ఎప్పుడు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా
గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేశారు, మాకు ఇది చేయాలంటే డబ్బు లేదు, అది చేయాలంటే డబ్బు లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ఒక స్టేట్మెంట్, బ్లీచింగ్ పౌడర్కి కూడా డబ్బులు మిగల్చలేదు. ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? అలాంటి ప్రభుత్వం వద్దనే జనాలు మీకు పట్టం కట్టారు. మీరిప్పుడు చేసి చూపించాలి. మీ దగ్గర ఖజానా ఉందో లేదో, మీరు ఏం తిప్పలు పడతారో, ఏం చేసుకుంటారో ప్రజలకు అనవసరం. చూపించండి మీ టాలెంట్. వాళ్ళు ఖజానా ఖాళీ చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రచారం చేసుకుంటేనే కదా మీకు ఓట్లేసి జనాలు గెలిపించారు. మరి ఇప్పుడు మీరు దాన్ని తప్పుగా రుజువు చేసి మేమైతే ఇలా పరిపాలిస్తామని చేసి చూపించాలి కదా. 100 రోజులు పూర్తయింది. ఏం సాధించారు? వాళ్ళని దూషించుకోవడంతో 100 రోజుల పాటు కాలయాపన చేశారే తప్ప చేసింది మరొకటి లేదు. ప్రజలకేం అవసరం? ఖజానా ఖాళీ అయితే ప్రజలకేం అవసరం? మీరు ఎక్కడి నుంచి తెస్తారో మాకేం అవసరం? మీరు అప్పులు చేస్తారో ఇంకోటి చేస్తారో అనవసరం. పరిపాలన చేయడానికి మిమ్మల్ని ఎంచుకున్నారు. చేసి చూపించాలి. పైగా రాజకీయం. లడ్డూ వివాదం అనేటువంటిది దేశవ్యాప్తంగా హిందువులందరినీ మానసికంగా, వాళ్ళ మనోభావాలని, వాళ్ళ మత విశ్వాసాలని దారుణంగా గాయపరిచేలాంటి చర్య జరిగితే మీరు ఈజీగా రాజకీయం చేసేస్తున్నారు. అటు మీడియా ఇష్టం వచ్చినట్టు దీని మీద డిబేట్లు, కథనాలు ప్రచారం చేసుకుంటుంది. కానీ దీని వెనుక పరమ నిష్ఠగా ఉండేటువంటి హిందువులు ఎంతోమంది, నిష్ఠ శాఖాహారులు, పవిత్రంగా పాటించే వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి, ఇది తిన్నందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, దాని గురించి ఆలోచించకుండా వాళ్ళ సున్నిత మనోభావాలని గాయపరిచాము, దానిలో జాగ్రత్త వహించాలి మనం మాట్లాడేటప్పుడని కూడా కనీస బాధ్యత, జవాబుదారీతనం లేకుండా ఎంత రాజకీయం చేస్తారు ఈ అంశాన్ని? ఏ ప్రభుత్వం తప్పు చేసినా, వాళ్ళు చేసినా, మీరు చేసినా తక్షణ కర్తవ్యం ఏంటి? జరిగిన తప్పుని అర్జెంటుగా ఆపేయాలి. సరే, మీరు ఆపామంటున్నారు, యాక్షన్ తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్షలు పడాలి. జరిగిన తప్పు ఎలాగో జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది, మహాపాపం జరిగిపోయింది. మరి దానికి ప్రక్షాళన ఏంటి? పరిహారం ఏంటి? దాని గురించి ఆలోచించకుండా ఇంకెంత రాజకీయం చేస్తారు ఈ అంశాన్ని? పైగా ఇప్పుడు మతాలను తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. క్రిస్టియన్లు అయితే ఇలా చేస్తారా, ముస్లిమ్స్ అయితే ఇలా చేస్తారా అంటే ఎవరిని రెచ్చగొట్టడానికి? క్లియర్గా వీళ్ళ మాటలు చూస్తుంటే, వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న విశ్వాసాలన్నీ సన్నగిల్లుతున్నాయి. ప్యూర్ డబల్ ఇంజన్ సర్కార్ కనిపిస్తోంది. మోదీ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో, ఏ విధంగా అయితే ప్రతి అంశంలో మతాన్ని జోడించి ప్రజలలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్రతి విషయాన్ని మాట్లాడతారో, ఇంచుమించు ఆయన దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు వీళ్ళు. ఓవరాల్గా ఇది జరిగింది మే నెలలోనూ ఏమో దీని కాంట్రాక్ట్ తీసుకున్నట్టున్నారు. నెలన్నర మాత్రమే ఈ సరఫరా అనేది జరిగింది, వెంటనే దీన్ని నిలిపేయడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఈ ప్రక్రియ మొత్తం, ఒకవేళ ఈ కల్తీ జరిగిన ప్రాసెస్ మొత్తం జరిగింది మహా అయితే 1-2 నెలల లోపే. కానీ దీన్ని ఏళ్ల తరబడి అక్కడ ఇలాంటిది కల్తీ జరుగుతున్నట్టు, ఏళ్ల తరబడి ఈ లడ్డు ఇలాంటిదే జనాలు తింటున్నట్లు మొత్తం మీరు క్రియేట్ చేస్తున్నారు. వాస్తవాన్ని వాస్తవంగా బయటపెట్టండి. పారదర్శకంగా ఉండండి, సంయమనంతో ఉండండి. మధ్యలో మీ రాజకీయం కోసం గత ప్రభుత్వాన్ని దూషించి మీరు పబ్బం గడుపుకోవడం కోసం మీరు మీ నోటి నుంచి వస్తున్న ఒక్కొక్క మాట సమాజంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే బాధ్యత ఉండాలి కదా. మరి 2 నెలల పాటు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఈ 2 నెలల పాటు జనాలు తిన్నిచ్చారు. అలాగే తెలిసిన తర్వాత కూడా జూలైలో మీకు ఈ విషయం తెలిస్తే మీరు ఎప్పుడు దీన్ని స్టాప్ చేశారు? అంటే జూలై తర్వాత సెప్టెంబర్ వరకు ఈ ప్రక్రియ నడిచిందా? దీనికి బాధ్యులు ఎవరు? గత ప్రభుత్వాన్ని మీరు దూషిస్తే కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టైనా విషయాలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకు అంత ఆలస్యం? వెంటనే ఈ విషయం జరిగిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు? ప్రజలు ఆలోచించాలి. ఎవరైతే ఈ కల్తీ రాయిలు ఉన్నారో, ఇది కల్తీ ఏమన్నా ఈ దేశంలో కొత్త? శుద్ధమైన నెయ్యి దొరకడానికి అవకాశమే లేదు అని అంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ రేట్లకి కాంట్రాక్టర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 360 రూపాయలకి కిలో నెయ్యి ఎలా వస్తుంది, అందువల్ల కల్తీ జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కోట్లాది రూపాయలు, ఏటా 500 కోట్ల రూపాయల వరకు లడ్డు ఆదాయం సాధిస్తున్న తిరుమల దేవస్థానానికి నెయ్యి అతి చవక ధరకి తీసుకోవాల్సినంత అగత్యం ఎందుకు ఏర్పడింది? కనీసం ఎంత లేదన్నా క్వాలిటీ నెయ్యి తక్కువకి తీసుకోవాలన్నా 1200 రూపాయలు లేనిదే ఒక ప్యూర్ నెయ్యిని పొందలేని పరిస్థితి. మన దేశంలో అంత ఉత్పత్తే లేదు, పాల ఉత్పత్తి, ఆవు పాల ఉత్పత్తి. మరి అన్ని కిలోలు, అన్ని టన్నుల నెయ్యి, ప్యూర్ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఈరోజు యానిమల్ ఫ్లాట్ కలపకపోయినా, ఇది కలపకపోయినా ఇంకేదో అయినా కలిపే పరిస్థితే. పామాయిలో, కొబ్బరి నూనె, లేదంటే ఇంకొకటో కలపకుండా అయితే ప్యూర్గా నెయ్యి అందించే పరిస్థితి అసలు లేదు అని చెప్తున్నారు. ఈరోజు ఇది ప్రసాదం, పరమ పవిత్రమైన ప్రసాదం అంశంలో కల్తీ కాబట్టి మనకి ఇంత సమస్య, ఇంత ప్రపంచవ్యాప్త టాపిక్ అయింది. మనోభావాలకి సంబంధించిన విషయం మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కాబట్టి. కానీ ఎప్పుడో ఒకసారి సంవత్సరానికో 6 నెలలకో తినే ఇంత ప్రసాదంలోనే కల్తీ జరిగిన దాని గురించి మనం వర్రీ అవుతున్నప్పుడు, ప్రతిరోజు 3 పూట్ల మనం తినే ఇంతింత ఆహారంలో పూర్తిగా కల్తీ ఉన్న పదార్థాలే తింటున్నాము అనేటువంటిది జగమెరిగిన సత్యం. నిత్యం మన తాగే పాలు ఎంత ప్యూరో తెలీదు. కల్తీ లేని పాలు తాగుతున్నామా అనేది అనుమానమే. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దేశం ఉంది. ప్రతిరోజు 3 పూట్ల కల్తీ పదార్థాలు తింటున్నాం మనం. ఆ కల్తీని అరికట్టడానికి, దాని మీద ఉక్కుపాదం మోపడానికి, కూకటి వేళ్లతో ఈ కల్తీ ప్రక్రియని పెకిలించడానికి మాత్రం ఎవ్వరూ పూనుకోరు, ఎవరు పట్టించుకోలేదు. మరి అలా పట్టించుకోకుండా వదిలేసిన ఈ కల్తీ పరంపర దావానలంలాగా విస్తరించి ఈరోజు పరమ పవిత్రమైన తిరుమల ప్రసాదం దాకా చేరుకుంది. అంటే ఈ కల్తీ రాయిళ్ళకి ఒక లాజిక్ బాగా అర్థమైంది. మనం ప్రసాదం సమర్పించేది దేవుడికే అయినా దాన్ని ఆరగించేది ప్రజలే కదా. ఈ ప్రజలకి కల్తీ అలవాటే కదా. దేవుడు ఎలాగో ఈ ప్రసాదం తినడు, మనల్ని శిక్షించడు. కాబట్టి ఎవరు చూస్తారులే, ఏం చేస్తే మాత్రం తినేది అమాయక ప్రజలే కదా. పొద్దున్న లేస్తే ఇంతింత పదార్థాల్లో కల్తీ తినగలేంది, ఇంత ప్రసాదంలో కల్తీ వస్తే మాత్రం వీళ్ళకి ఏం నష్టం జరుగుతుందిలే అనే లాజిక్ ఉపయోగించి ఉండవచ్చు. అదే లాజిక్ ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నటువంటి మతం రంగు పులిమి దీన్ని ఇంకా 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 విస్తరించి పెద్దది చేసి వాళ్ళ ప్రయోజనానికి వాడుకుంటున్నారు అన్న విషయం ప్రజలు ఆలోచించాలి. కల్తీ గురించి వస్తే ఎవ్వరికీ తెలియదు. శాకాహారులు కూడా ప్రతిరోజు ఆవు నెయ్యిని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని 1000 రూపాయలు, 3000, 4000 పెట్టి కొనుక్కొని తింటూ ఉంటారు. అందులో కూడా గ్యారంటీ లేదు. అది ఏం నెయ్యి అనే దానికి గ్యారంటీ లేదు. దాని గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇది మనం ఆలోచించాల్సింది. ప్రజలని మానసికంగా, విజ్ఞానం పరంగా ఎదిగేలా చేయకుండా మతం రంగు పులిమేసి ఇష్టం వచ్చినట్లు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మీడియా బయటకు తీసుకెళ్ళి, మైకులు తీసుకెళ్ళి జనాలు బయటలు తీసుకోవడం, వాళ్ళు ప్రశ్నించడం, వాళ్ళకు మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక ఈ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఎవరికి నచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. ఒకళ్ళు వచ్చి దీన్ని ముస్లింలు ఇదంతా చేశారు, ముస్లింలు దీనిలో అది కలిపారు, ముస్లింలకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నారు అసలు? ఇక్కడ వాస్తవాలు తెలుసా? అంటే ఇష్టం వచ్చినట్లు ఈ విషయాన్ని మీడియా ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలు నిజం అనుకుంటున్నారు. అమాయకపు ప్రజలు అనవసరంగా విద్వేషాలు పెంచుకుంటున్నారు మనసుల్లో. ఇంకా నేషనల్ మీడియా అయితే ఇంకా దరిద్రం అన్నమాట. దీనికి లడ్డు జిహాద్ అని పేరు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏంటి దౌర్భాగ్యం? ఎవరు చేశారు లడ్డు జిహాద్? అసలు అంశం ఏంటి? జరిగిందేంటి? కాబట్టి బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు
మాట్లాడే ముందు కొంచెం సంయమనంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజలందరూ, సెక్యులర్ ప్రజలందరూ, అన్ని మతాల వాళ్ళు ఎన్నుకుంటేనే మీరు ఆ పోస్టులో ఉన్నారు. ఇప్పుడు సెక్యులర్కి యాంటీగా క్రిస్టియన్లు అయితే ఇలా, ముస్లిమ్స్ అయితే ఇలా, హిందువులు అయితే ఇలా అని మాట్లాడుతున్నారు అంటే సిగ్గుచేటు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్. చేయండి, నిజంగా చేయండి. ఇది చేస్తే దేవాలయాల పేరుతో మఠాధిపతులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్ని తమ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి ట్రస్ట్లన్నిటినీ కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా రోజుల నుంచి అనేక మంది ఒక చర్చ జరుపుతున్నారు. వక్ఫ్ బోర్డు లాగానే హిందూ దేవాలయాలకు సంబంధించి కూడా ఒక బోర్డు ఉండాలి అని. ఏర్పాటు చేయండి. అది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాలని, ఇలాంటి అక్రమాలని నివారించిన వారు అవుతారు. దేశవ్యాప్తంగా అర్జెంటుగా దీని మీద చర్చ జరపండి. ఏర్పాటు చేస్తే నిజంగానే హిందువులకి మంచి జరుగుతుంది. ఎంతో సంపదని తప్పుదారి పట్టించిన వీళ్ళందరినీ అడ్డుకట్ట వేసిన వాళ్ళు అవుతారు. చేసి చూపించండి. మంచి నిర్ణయం. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి నేను కోరుకుంటున్నాను. అయితే వక్ఫ్ బోర్డ్ని దీంతో కంపేర్ చేస్తున్న వాళ్ళకు ఒక విషయం తెలియాలి. వక్ఫ్ బోర్డులో దేవుడి ఆదాయం లేదు. దేవుని పేరుతో దేవాలయాల సంపదలాగా వక్ఫ్ బోర్డులో దేవుని సంపద కాదు. ప్రజల కోసం డొనేట్ చేసినటువంటి ఆస్తులను కంట్రోల్ చేసేది వక్ఫ్ బోర్డ్. కానీ ఇక్కడ పూర్తిగా దేవుని సంపద, దేవుని పేరు మీద వస్తున్న సంపద ఇది. దీన్ని ఇష్టారాజ్యంగా ఈ ట్రస్టులన్నీ వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఎన్నో ఏళ్లుగా పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాయి. దానికోసం బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన మెంబర్లు అలాగూ ఉంటారు, అందులో లీగల్ మెంబర్స్ ఉంటారు. ఎలా అయితే వక్ఫ్ బోర్డ్ని ప్రభుత్వం కంట్రోల్ చేసేలాగా ఉండాలంటున్నారో అలాగే ప్రభుత్వం కంట్రోల్ దీన్ని కూడా చేస్తే ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. అయితే వక్ఫ్ బోర్డులో ఇప్పుడు నేను మాట్లాడితే దీన్ని చాలా పెద్ద టాపిక్గా చేయొచ్చు మీరు, కానీ వాస్తవం చాలామంది మాట్లాడకపోవచ్చు, కానీ నేను మాట్లాడతాను. వక్ఫ్ బోర్డులో 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని ప్రతిపాదించినట్లే మరి ఇందులో నాన్ హిందూస్ని పెట్టే అవకాశం ఉందా? ఈ లడ్డూ విషయంలో ఏ రకంగానూ ముస్లిమ్స్కి సంబంధం లేకపోయినా ముస్లిమ్స్ని తీసుకొచ్చి ముస్లిమ్స్ వల్లే ఇదంతా జరిగింది, లడ్డూ జిహాద్ అని మాట్లాడుతున్న మీరు ఇందులో ముస్లిమ్స్ని లేదంటే క్రిస్టియన్స్ని బోర్డులో ఉంచగలరా? కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం చట్టాన్ని తీసుకొస్తున్నారు నాన్ ముస్లిమ్స్ని ఉంచాలని. ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి ఇలాంటి తేడాలని. సామాన్యమైన ప్రజలు, చట్టాలు తెలియని వాళ్ళు, ఈ రాజకీయ కుతంత్రాలు తెలియని వాళ్ళకి ఇవన్నీ తెలియదు. బీజేపీ ఐటీ సెల్స్ ఇవన్నీ తెలిసేలాగా ప్రచారం చేయదు. అమాయక ప్రజల మనోభావాల్ని ట్రిగర్ చేసేలాగా, వాళ్ళని పోక్ చేసి గుచ్చేలాగా, చూడండి అన్యాయం జరిగిపోయింది, చూడండి లడ్డూలో ముస్లిమ్స్ క్రిస్టియన్లు వచ్చి కొవ్వు కలిపేశారంట, జంతువులు కొవ్వు కలిపేశారంట, అంతే ఒక వార్త దావారాలలాగా విస్తరించేస్తారు. అది ఇష్టం వచ్చినట్టు జనాల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కొట్టుకు చేస్తారు, వీళ్ళు మాత్రం సినిమా చూస్తారు. వీళ్ళ కుళ్ళు రాజకీయాలకి మనం ట్రాప్ కాకూడదు. ప్లీజ్ ఆలోచించండి. మీరేమంటారు? ఈ పూర్తి అంశం మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి.